ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్. ఏపీకి సంబంధించింది, తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి. అయితే లాస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, నేను జాగ్రఫీ పార్ట్ నుంచి, హిస్టరీ పార్ట్ నుంచి వీడియోస్ చేశాను, అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. ఇంకా 2 or 3 లెసన్స్ నేను పాలిటిక్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మీ ఒపీనియన్ తీసుకుందామని, అంటే మీరు ఎక్కువ లైక్స్ చేశాను అనుకోండి, పాలిటిక్స్ నుంచి కూడా అకాడమీ బుక్స్ నుంచి కూడా నోట్స్ ప్రిపేర్ చేయండి మేడం అని నాకు ఒక చిన్న లైక్ కానీ కామెంట్ చేసి కానీ చెప్పారనుకోండి, నేనైతే ఫాలో అవుతాను. నెక్స్ట్ టాపిక్ వీడియో రేపటి నుంచి ఈ పాలిటిక్స్ నుంచి వీడియో చేస్తాను. మనకి చూడండి, ఇక్కడ రాజ్యాంగం, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కదా, 8th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th కూడా సేమ్ టాపిక్ ఉంది. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఇది మనకి ఇంటర్మీడియట్ రిలేటెడ్ కాబట్టి ఇంటర్లో ఫస్ట్ లెసనే రాజ్యాంగంతో స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి కంటెంట్ ఇది చూస్తే మీకు తెలుస్తుంది. రాజ్యాంగం ఫస్ట్ లెసన్, రాజ్యాంగం సెకండ్ ఇయర్ బుక్ ఇది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ. అండ్ చూడండి మొత్తం మనకి ఉన్న 8th 9th టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం చాప్టర్స్ అన్నీ మనకి ఈ టెక్స్ట్ బుక్ నుంచి కలుస్తాయి. సో మనం ఇంటర్మీడియట్ చదువుకోవాలి. ఫస్ట్ లెసన్ వచ్చి భారత రాజ్యాంగం. రేపొద్దున నేను వీడియో అయితే చేస్తాను. మీరు కామెంట్ చేసి చెప్పండి మేడం, నోట్స్ చెప్తే మీకు క్లారిటీగా ఉంటుందని నేను నోట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నాకు లైక్ చేశాను అనుకోండి, నాకు అర్థమవుతుంది, ఇంకొంతమందికి తెలుస్తుంది లైక్ చేసి షేర్ చేస్తే. చూడండి 8th క్లాసు, ఇది 8th క్లాసు. 8th క్లాస్ నుంచి అయితే చాలా మన దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం, రాజ్యాంగ రచనకి దోహదపడిన వాళ్ళు ఎవరు, నెక్స్ట్ ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ఇవన్నీ 8th నుంచి ఉన్నాయి. సేమ్ ఇది 8th కదా. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి, 9th కూడా ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చదువుతుంది. రాజ్యాంగం అవసరం ఏంటి, మనకి రాజ్యాంగం ఎందుకు అవసరం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇది చాలా ఇంపార్టెంట్, జీకే పరంగా చాలా గుర్తుపెట్టుకోండి. జీకే పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే రాజ్యాంగం టాపిక్ తీసుకున్నాను. మీకు కూడా నోట్స్ కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను చేయను అని కాదు, చేస్తా, కంపల్సరీ చేస్తా. చదువుకునే వాళ్ళు ఒక 10 మంది ఉన్నా సరే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ చేసి చెప్పండి మేడం నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పండి. నేనైతే అసలు చాలా క్లియర్గా ఉంది, నోట్స్ అయితే మీకోసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఏదైనా టాపిక్స్ ఉంటే మనం ఫస్ట్ ఇయర్ బుక్ నుంచి కూడా నోట్స్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.